వెల్కమ్ బ్యాక్ మీట్ ద స్టార్. సో ఇప్పుడు మనకు ప్రేమ దేశపు యువరాణి అంటే ఫుల్ఫిల్ అయిపోయిందండి. ఎందుకంటే యువరాణి గారు అయితే జాయిన్ అయిపోయారు కాబట్టి. సో ఇద్దరు యువరాజుల మధ్యనే యువరాణి ఇప్పుడు సెట్ అయిపోయింది సార్. అసలుకి టైటిల్కి తగ్గట్టుగా సూపర్గా హ్యాపీగా ఉందిగా, ఏదో కోల్పోయినట్టుగా ఉన్నారు ఇప్పటిదాకా. ఇప్పుడు ఎనర్జీ వచ్చేసింది. ఇప్పుడే ప్రియాంక చెప్పండి, మీరు అసలుకి అంటే మీకు తెలుగు రాదు నాకు తెలిసి. సో మీతో ఇప్పుడు మాట్లాడాలంటే మీకు చాలా కష్టం అనమాట. సో మీరే చెప్పండి, ఈ మూవీ తీసేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? तुम्हें तेलुगु ना आता ना, ये मूवी निकालते थे कैसा फील हुआ बोल के पूछ रहे. स्टार्टिंग में तो मुझे बहुत प्रॉब्लम होती थी कि भी मुझे తెలుగులో మాట్లాడడానికి ట్రై చేయొచ్చు కదా. नहीं आता, अभी बिल्कुल भी नहीं आता. सिर्फ थोड़ा बात करो. कर सकती हूँ. ओके. तो स्टार्टिंग में प्रॉब्लम होती थी, बट एज यामिन मेरी बहुत हेल्प करते थे तेलुगु बोलने में, जैसे एक्सप्लेन करना कि इसका యామిని హెల్ప్ చేశాడా? విరాట్ ఏం హెల్ప్? उनको हिंदी नहीं आता ना. उनको हिंदी नहीं आता. नहीं. ఓకే, అందుకే మీరు ఎక్కువ యామిన్తో యాక్చువల్లీ నాకు అంటే ఫ్రెండ్. ఓకే ఓకే ఓకే. అంటే అక్కడ హిందీ రాదు కాబట్టి అక్కడ హోల్లో పెట్టారు, ఇక్కడ హిందీ కాబట్టి अगर इनको भी नहीं आती होती तो पता नहीं. పిక్చర్ అయిపోయేది నాకు కూడా तो రాకుండా मैं बोर हो जाती. कर तो लेती मूवी, लेकिन बोर हो जाती. అంటే మొత్తం ఓవరాల్ గా మీరు మూవీ తీసేటప్పుడు మీకు అసలుకి తెలుగు రాదు, టోటల్ గా తెలుగు भी नहीं आता आपको, ఎలా మేనేజ్ చేశారు? హౌ టు మేనేజ్? काम के मामले में सब मैनेज हो जाता है. रात रात भर डायलॉग्स लर्न करती थी, यू नो रट्टा 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 बट्टी लगाती थी. ఓకే. देन अगले दिन परफॉर्म करना हो जाता था. वो डेडिकेशन से आ जाता है काम. तो వావ్. मैनेज नहीं, मतलब वो लाइफ जीने वाली बात होती है. जब आप परफॉर्म करते हो ఓకే. कुछ मैनेज नहीं होता, बस आप परफॉर्म कर रहे हो. that's it. వావ్, సూపర్ అసలుకి. సూపర్. సో అసలుకి మీరు హీరో గారు ఇంకొకటి, మీరు హీరోయిన్ ఉన్నప్పుడు అంటే మీరు అప్పుడు ఫైట్ చేశారా ఏంటి అని ఆ సీన్ మొత్తం మాకు సస్పెన్స్గా ఉంది. బట్ అదేంటి, గొడవ పడుతున్నారా, గొడవ పడ్డారా? మీరు చెప్పిన డైలాగ్స్కి తను ఫీల్ అయిన అవ్వడం ఏంటి, అసలుకి ఏంటి, అసలు అక్కడ ఏం జరిగింది, అక్కడ కెమిస్ట్రీ ఏం జరుగుతుంది అసలుకి? మీరు ఎంత రాగినా అని చెప్తున్నా. ఎందుకంటే అది సినిమాలో బేసిక్ మీరు ఏదైతే అన్నారు కదా, లాస్ట్ లో డైలాగ్ ఉంది కదా, అంటే ఏదో ఫన్ డైలాగ్ చేస్తున్నారా, ఫన్ డైలాగ్ కి నవ్వేసింది తను. దాని స్నేక్ పిక్ రాబోతుంది రేపు ఎల్లుండిలో, రేపు వచ్చేస్తుంది అనుకుంటా కదా, స్నేక్ పిక్ రాబోతుంది. అది వస్తే ఆ సీన్ ఏంటో మీకు తెలుస్తుంది. అండ్ క్యారెక్టర్ నా మధ్య ఉన్న కెమిస్ట్రీ, మా స్టోరీ, ఆ ఫైట్ ఎందుకు జరిగింది అదంతా కూడా మీరు దయచేసి September 2 పవర్ స్టార్ బర్త్డేకి మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. సో 1 or 2 days అనమాట, ఇంకా వెయిట్ చేయాలన్నమాట మేము అసలుకి 2 days. కాకపోతే ఈ మూవీలో మొత్తం వచ్చేసి అయితే ఇద్దరు హీరోల మధ్యన ఒక యువరాణి ఉంటుంది. ఆ యువరాణి ఎవరికి దక్కుతుందా ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా మనం అయితే మూవీ చూడాల్సిందే అంటారు. అంతే. యా, సూపర్ సార్. అసలుకి ఇంకా మీతో ఇంకా టైం స్పెండ్ చేసి ఇంకా మాట్లాడాలని ఉంది. కాకపోతే ఏంటి అంటే మనకి ఇంకా టైం కూడా లేదు కాబట్టి, సో ఇప్పటికైనా పర్వాలేదు, ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం లాగిచ్చారు. సో ఈ మూవీ సూపర్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేమ దేశపు యువరాణి, మీరు మాత్రం యువరాణి లాగానే సెట్ అయిపోయారు. యువరాజుల పని ఏమవుతుందో తెలీదు. బట్ ఆఫ్టర్ మూవీ రిలీజ్ తర్వాత అసలుకి యువరాణియా యువరాజులా తేలబోతుంది అనమాట. యువరాణి. యా, యువరాణి. అది చెప్పేస్తా. అది నేను అది చిరు లీక్స్ గారు లాగా నేను యామిన్ లీక్స్ లో యువరాణి చెప్పేసా మీకోసం, ఇంత కష్టపడ్డారు కాబట్టి. వావ్, సూపర్ అసలుకి. సో నాకైతే ఇంకా ఈ ట్రైలర్ చూసాను, మేబీ వచ్చేసి ట్రైలర్ మాత్రం హాస్యం ఉంది అండి. మొత్తం ఏమంటారు, ఇప్పుడు ప్రేమికులకి ఎవరెవరైతే ఈ మధ్యకాలంలో లవ్ అండ్ ఎఫెక్షన్స్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడదగ్గ మూవీ అసలుకి, చాలా బాగుంది అసలుకి. సో నేనైతే ఈ మూవీని ఫుల్ సక్సెస్ఫుల్గా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆడియన్స్ మీరు కూడా కోరుకుంటున్నారని అనుకుంటున్నాను. సో అండి, మీకు కూడా ఆల్ ది బెస్ట్ టీమ్కి, కార్తీక్ గారు అండ్ ప్రియాంక గారు, యువరాజ్ గారు. థ్యాంక్ యూ, మీరు మా స్టూడియోకి వచ్చి ఇంత టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అసలుకి. సో మీతో చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. అంటే మూవీ గురించి మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలని ఉంది కాబట్టి మనకి ఇంకెక్కువగా టైం లేదండి. సో సారీ. చెప్పుకోవచ్చు, చెప్పండి మీరు మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నా ఒకసారి చెప్పేసి. ప్రేమ దేశపు యువరాణి అనే ఒక చిన్న సినిమా అని చెప్పను, చాలా మంచి సినిమా. చూసి ప్రతి ప్రేక్షకులు మేము కొత్త వాళ్ళం అనే కాదు, చిన్న సినిమా అనే కాదు, పెద్ద మనసులతో ఆదరిస్తారని కోరుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్ గారికి, హరి గారికి, ఆనందమూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ, నాకు ముఖ్యంగా నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
మీరందరూ కూడా ఈ సినిమాని మనస్ఫూర్తిగా పెద్ద ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళి చూడమని చెప్పను, అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళి చూడమని చెప్పను. బట్ ఒక మంచి సినిమా ఒక 2 గంటల సేపు కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేసి వద్దాం అనే ఫీలింగ్తో వెళ్ళండి. మమ్మల్ని బ్లెస్సింగ్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో యువరాజ్ గారు అండ్ ప్రియాంక గారు మీరు మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి? तो 2 सितंबर को हमारी एक रोमांटिक सी प्यारी सी लव स्टोरी प्रेम देशु युवरानी आ रही है. नॉट ट्रायंगल लव स्टोरी, इट्स अ क्यूट लव स्टोरी. तो प्लीज़, और पावर स्टार पवन कल्याण के बर्थडे पर, सो प्लीज़ वॉच, प्लीज़ अपनी ब्लेसिंग्स देना. थैंक यू सो मच. మీరు కూడా హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. మా డైరెక్టర్ గారు పవర్ స్టార్ గారికి పెద్ద ఫ్యాను. ఆయనకి డెడికేట్ చేద్దామని చెప్పి 2 months ముందే రెడీ అయిపోయినా కూడా సినిమాని ఆయన బర్త్డే కోసం అలా వెయిట్ పెట్టారు, వెయిట్ చేయించారు. సినిమా ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది. ఒక మంచి ఫీల్తో మీరు బయటకు వస్తారు. మంచిగా అమ్మాయి బాగా అందంగా ఉంది, బాగా పర్ఫామ్ చేసింది. నేను కూడా బాగానే ఉన్నా, పర్ఫామ్ చేశాను. అండ్ మా అందరూ అసలు ఏంటిది మా స్టోరీ అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సెప్టెంబర్ 2 పవర్ స్టార్ బర్త్డేకి మీరు థియేటర్స్కి రండి, చూడండి, మమ్మల్ని ప్లీజ్ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ టు సిటీ విజన్ ఛానల్. ఓకే అండి. ప్రేమదేశపు యువరాణి టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మీ ఫ్యూచర్ బాగా ఉండాలి, మంచి ఫుల్ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఫుల్ సక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే స్టూడియోలో మళ్ళీ మీతో మళ్ళీ మీట్ కావాలని మనస్ఫూర్తిగా డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ సక్సెస్ కొట్టిన తర్వాత మళ్ళీ కలుద్దాం. యా ఓకే షూర్. సో ఇదండి ఇవాళ ప్రేమదేశపు యువరాణి. చూసారు కదా, అసలుకి ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంది, మూవీ కూడా చాలా బాగుంది.